సో గైస్ గుడ్ మార్నింగ్ అండ్ శ్రీశైలం. సో ఇప్పుడు 7:28 అట్లా అవుతుంది టైము. సో నేను లేచాను. ఇప్పుడు మేము కింద బ్రేక్ఫాస్ట్ చేసి కింద హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి, శ్రీశైలం గుడి. గాయస్, ఇక్కడ శ్రీశైలం గుడిలో లైక్ ఫేమ్ థింగ్ ఏంటంటే అక్కడ ఈ లింగము శ్రీశైలంలోనే పెరిగింది అని చెప్తారు అందరూ. సో అది చూడటానికి చాలామంది వస్తారు ఇక్కడికి. సో మేము కూడా అది చూడటానికే వెళ్తున్నాము. ఫస్ట్ మేము తయారయ్యి అంటే స్నానం అన్నీ చేసుకొని కింద బ్రేక్ఫాస్ట్ తిని దాని తర్వాత వెళ్తాం. సో యా, గుడ్ మార్నింగ్ గైస్. సో గైస్, మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పైకి వచ్చి స్నానం చేసి ట్రెడిషనల్ బట్టలు వేసుకొని గుడికి వెళ్తాం. సో బ్రేక్ఫాస్ట్ కూడా చూద్దాం. సో గైస్, ఇది మొత్తం శ్రీశైలం. ఇది మేము ఉంటున్న హోటల్. సో గైస్, ఇక్కడ వీళ్ళు స్వామిలందరూ పాతాళ గంగలో స్నానం చేసి వస్తారు. కొంతసేపు అయితే గుడిది వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్తాం పాతాళ గంగకి. హోటల్లో తిన్నాం ఫుడ్, కానీ కడుపు నిండలే. సో మేము బయట తింటున్నాం రెస్టారెంట్. సో గైస్, మీకు ఒక షాకింగ్ థింగ్ చెప్పాలా. ఇదంతా ఉంది చూడు, ఈ శ్రీశైలం మొత్తం ఇదంతా ఒక కొండ మీద ఉంది. ఇప్పుడు మేము కొండ మీద ఉన్నాము. సో గైస్, కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. సూపర్. చట్నీ సూపర్ ఉంది. సో గాయస్ ఇక్కడ మీరు బోర్డ్ చూడొచ్చు. యాక్చువల్లీ పాతాళ గంగా అనేది 2 కొండలు దిగి ఎక్కాలి. సో అది మేము చేయలేం. సో మేము రోప్ క్లైంబింగ్ తీసుకుంటున్నాం, 650 రూపీస్. అది తీసుకున్నాం అనుకో, ఈజీగా ఇట్లా కూర్చొని మంచిగా కింద దిగచ్చు. సో అది అది ఇక్కడ ఉంది 650 అని పైన కిందకి. ఎందుకంటే ఇక్కడ చాలామందిని చూస్తే అందరూ మెట్లు దిగినోళ్ళు మెట్లు ఎక్కినోళ్ళు పరిస్థితి చూస్తే చెమటతో ఇట్లా కక్కుకుంటున్నారు. అంత చేయలేం మేము. సో అందుకని మేము రోప్ తీసుకుంటున్నాం. ఆల్సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మౌంటైన్ క్లైంబింగ్. మంచిగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ప్లైనింగ్ చేసేసాను, వాటర్ రైడ్స్ ఎక్కిన, మ్యాట్ వాటర్ రైడ్ ఎక్కినాను. ఇప్పుడు రాక్ క్లైంబింగ్. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ స్కూబా డైవింగ్ చేయాలా, ఇంకా పైన నుంచి ఇంకా కింద బంజీ జంపింగ్ ఇవి చేయాలా ఇంకా. సో ఫస్ట్ ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్. సో గైజ్, ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. మెట్లు దిగి ఎక్కాలని ఉంది, కానీ ఎవరు మిస్ చేసుకుంటారు ఈ మౌంటైన్ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్. వ్యూ చూడండి. ఇప్పుడు మేము అదంతా దిగబోతున్నాం. ఎక్సైటెడ్. ఇక్కడ నుంచి కింద వాళ్ళని దిగుతున్నారు. ఏం కాదమ్మా, జాగ్రత్త. కుమార్, మా ముందు నువ్వే ఉంది.
రూప్ ఇది రూపులు వెళ్తున్నట్టు. ఏలంది ఏలంది హాయ్ నన్ను తీ హాయ్ చేస్తుంది తీస్తున్నా. మేము చిన్నగా వెళ్తుంది ఒక్కసారి వెళ్తే భయం వేస్తుంది. ఇక్కడ తీస్తాను వీటంట వీడియోది అది కట్ చేసి ఇట్లంత నేను తీస్తానే ఉన్నా. ఇట్లా గబగబ వెళ్ళని మా ఫోన్ వైర్ ఎత్తుంది. బాబు సైజ్ మేము దిగుతున్నాం, ఇంకొంతసేపులో దిగుతాం. దిగమ్మా సైజ్ దిగినాం. ఇది స్టెప్ వెల్. మేమంటే నార్మల్గా అట్లా వచ్చేసాం. చాలా మంది అక్కడ పైన నుంచి నడుచుకుంటూ వస్తారు. మీరు చూస్తే మేము అక్కడి నుంచి వచ్చాము కిందకి. ఇప్పుడు మేము బోటింగ్ వెళ్తున్నాం గైస్. ఇది అంత లోతు ఉంటుందా అసలు? చూడటానికి అట్లనే లేదు. ఇది ఎట్లుంది తెలుసా, కాశ్మీర్ కొండలు దాంట్లోనది అట్లనే ఉంది. వీళ్ళు చెప్పులు వద్దన్నారు. ఇట్లానే ఉంటాయేమో అక్కడ మెట్లునా? చెప్పులు వద్దన్నారని సో గైస్ ఇది మేము ఎక్కుతుంది. వావ్, వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎట్లుంది మా వ్యూ? సూపర్ సూపర్ సూపర్. ఎట్లుంది తెలుసా, ఇక్కడ కొండలు, ఇది కాశ్మీర్ నది. నిజమే కాశ్మీర్ ఉంది, కానీ ఇది మనం ఒకసారి అసలు ఎప్పుడు చూడలేము తొందరగా. పదండి బోట్లో పదండి. కదం బడాయేగా. సో గైస్ ఇక్కడ కూర్చోవాలి. అట్లాంటి బోట్ ఒకటి వస్తుంది, మనం దాంట్లో కూర్చొని వెళ్ళాలి. ఫోటో షూట్కి మాత్రం టిల్లు. అక్కడ మీరు డ్యామ్ చూడొచ్చు, అదే హైట్ వెళ్ళకి. సూపర్ ఎక్స్పీరియన్స్, సూపర్. ఒక టైంలో మొత్తం పీస్ఫుల్, ఒకటే నేచర్ వాటర్, ట్రీస్, నేచర్ వాటర్, ల్యాండ్. ఎంత పీస్ఫుల్ ఉంది. దిగు దిగు. మీరు చూస్తే రాయల మీద రాయల్ ఇట్లుంటాయి. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు విజిట్ చేశారు ఇట్లా రాయి మీద ఆడతారు. ఇప్పుడు ఈయన 5 times విజిట్ చేసిండు. ఎవరో వీళ్ళు చూడు ఎన్ని టైమ్స్ విజిట్ చేసారో. ఇట్లా అయిపోయింది. మళ్ళీ మేము కొండ పైకి వెళ్ళిపోతున్నాం. అంటే ఆటో ఎక్కి అది కిందకుంటదా? కొండ పైకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇది కొత్త.